నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిలకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం. గూడూరు పట్టణంలోని హోటళ్లు, బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న దుకాణాల్లో మున్సిపల్ మరియు పోలీసు అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గుండం సేవ ట్రస్ట్ భరోసా కార్యక్రమం. చిలకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరగనుంది. జాతర ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా వారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శాఖల వారీగా ఏర్పాట్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఎంతో ప్రసిద్ధిగాంచిందని, లక్షలాది మంది భక్తులు వస్తారని అన్నారు. వచ్చే సంవత్సరం జాతరను రాష్ట్ర పండుగగా జరిపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ గీత, ఈవో నవీన్ కుమార్, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ దశరథ రామిరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. తీసుకోవాలనేటువంటి మాటలు చెప్పి మనందరూ కూడా
ఒకరిని గవర్నమెంట్ నియమించడం జరిగింది. ఇక్కడ ఆధ్వర్యంలో ఈ జాతర సమన్వయ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ నాయకులు కానీ ప్రజలు కానీ ఈ జాతరని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లాగే గతంలో ఎప్పుడు కూడా ఈ తల్లి ముత్యాలమ్మ తల్లి ఒక సంబంధించింది కాదు, అన్ని కులాలకు సంబంధించిన తల్లి ముత్యాలమ్మ తల్లి. గతంలో అడిగిన వాళ్ళకి అందరి వాళ్ళకి ఎస్టీ కాలకి ఈ తల్లిని తీసుకుపోయేటువంటి సాంప్రదాయం. మనుబోలు మండలంలోని గొట్లపాలెం వడ్లపూడి గ్రామాల మధ్య శనివారం మధ్యాహ్నం ఎదురెదురుగా మోటార్ సైకిల్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వడ్లపూడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సురేంద్ర, సైదాపురం మండలం ఉటుకూరు గ్రామానికి చెందిన వరుణ్ తేజ్ దుర్మరణం చెందారు. వరుణ్ తేజ్ సిబి జెడ్ మోటార్ సైకిల్ పై తన ఇద్దరు స్నేహితులను అమ్మ వాళ్ల ఊరికి వచ్చాడు. వడ్లపూడికి వెళ్లి తిరిగి గొట్టపాలెం ముగ్గురు మోటార్ సైకిల్ పై వేగంగా వస్తున్నారు. పొదలకూరుకు చెందిన ఆటో డ్రైవర్ సురేంద్ర వడ్లపూడిలో ఎల్లరెక్కి ఉంటున్నాడు. పొదలకూరు నుంచి వడ్లపూడికి ఆటోలో వస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను అదుపు తప్పడంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న వరుణ్ తేజ్ మరొక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణిస్తూ ఉండగా ఇద్దరు స్పాట్ లో మృతి చెందగా మరొక యువకుడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆటోలో ముగ్గురు ప్రయాణిస్తూ ఉండగా ఆటో డ్రైవర్ అక్కడికే చనిపోగా ఇద్దరు తీవ్ర గాయాలై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హోటళ్లు, బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న దుకాణాల్లో మున్సిపల్ మరియు పోలీసు అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ నర్మద మాట్లాడుతూ పట్టణంలోని పలు ఆహార దుకాణదారులు నాణ్యత లేకుండా ఆహారాన్ని తయారు చేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ దాడుల్లో హోటల్లో నాణ్యత లేని ఆహారాన్ని
తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పలు హోటల్స్ యజమానులకు జరిమానా విధించారు. పలు దుకాణాల యజమానులు లైసెన్స్ లేకుండా ఆహారాన్ని తయారు చేస్తున్నారని తెలిపారు. ఫుడ్ తయారీలో నిషేధిత రంగులు, పదార్థాలు వాడకూడదని షాపు నిర్వాహకులను హెచ్చరించారు. లైసెన్సులు లేకుండా హోటల్స్ నిర్వహిస్తే భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు. మధ్యాహ్నం వరకు తీస్తాను. ఫైల్ అంతా దుమ్ము దూయండి, నీట్గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కనీసం క్లీనింగ్ అంతా పెట్టుకోవాలి కదా. అందరికీ నమస్కారం అండి. నా పేరు నర్మద. నేను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ ఫుడ్ ఇన్స్పెక్టర్. అయితే గూడూరు పట్టణ ప్రాంతంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పైన అనారోగ్యకరమైన వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నారని కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఇవాళ ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్డులోని పలు హోటళ్ల మీద మున్సిపల్ సిబ్బంది మరియు పోలీసు వారితో కలిసి దాడులు చేయడం జరిగింది. ఈ దాడులలో మాకు తెలిసిన విషయాలు, చాలామంది ఫుడ్ లైసెన్స్ మరియు ఇతర ఏ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మొదటి తప్పుగా భావించి తగిన గడువులో లైసెన్సులు లేదా తగిన గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోమని చెప్పి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అపరిశుభ్రమైన వాతావరణంలో ఎవరైతే ఆహారాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారో వారందరిపై కూడా కేసెస్ ఫైల్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ తిరుపతి జిల్లా వారి వద్ద పెట్టి సారి చేత జరిమానాలు అనేది విధించబడుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ సందర్భంగా ఇక్కడ ఆహారం తయారు చేసే వ్యాపారస్తులందరికీ కూడా సూచించేది ఏంటంటే తప్పనిసరిగా గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని బిజినెస్ చేసుకోవాలి. నిషేధిత రంగులు, రసాయనకరమైన పదార్థాలు ఏమీ కూడా వాడకుండా ఆహారాన్ని తయారు చేయాలని సూచిస్తుంది. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గుండం సేవ ట్రస్ట్ భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 25 మంది నిరుపేద రెడ్డి బంధువులకు నెలకు సరిపడా ఫల సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండం సేవ ట్రస్ట్ ప్రతినిధి రవీందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గుండం సేవ ట్రస్ట్ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, గుండం మధుసూదన్ రెడ్డి దాతృత్వంతో ఈ ఫల సరుకుల కార్యక్రమం తప్పకుండా 4 ఆదివారం జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశిరెడ్డి రెడ్డి, దశరథ రామిరెడ్డి, మండి శ్రీనివాసురెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి ఆయన కనీసం చూద్దాము ఒకసారి అటువంటి మహానుభావుడు అనుకున్నప్పుడు శివరాత్రి అప్పుడు రవీంద్ర అన్న యొక్క ఆహ్వానం మేరకు మన సంఘం వాళ్ళందరూ కూడా కలవడం, మనతో మాట్లాడటం, అన్న 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే మనకు బాగా చదువుకునేదానికి మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. గణపతి కానీ ముఖ్యంగా చదివే మార్పు తీసుకొస్తుంది అని చెప్పి అన్నయ్య చూసిన తర్వాత అన్నయ్య యొక్క ఆలోచనలు కానీ అన్నీ విన్న తర్వాత అసలు చాలా డౌట్ చేస్తుంటారు. ఎంత ఉన్నతమైన వ్యక్తులు చాలా సామాన్యంగా మనం ఆత్మీయంగా పలకరిస్తాం. మన సేవా కార్యక్రమాల్లో ఒకటి అంటే మనకి ఇక్కడ నుండి సేవా సంస్థల్లో మనకు సంబంధం ఉండి మన 6 మండలాల్లో ఉండేవాళ్ళు ఇవ్వడం అనేది అదేంటంటే బాధ్యతగా అనుకోవచ్చు. కానీ మనకి అక్కడున్నా కూడా గూడూరుతో నాకు అనుభవం ఉందని చెప్పి ముందు మన వాళ్ళకి చేద్దామని 25 మందికి ఆయన చేయడం అనేది, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది అది నిరాటంకంగా ప్రతి నెల 4వ ఆదివారం చేయడం అనేది హృదయపూర్వకంగా ఆయనకి అందరి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు మనకి మడవనూరులో శంకర్ రెడ్డి అతను చనిపోయిన తర్వాత చనిపోక ముందు కూడా ఆయనకి హెల్ప్ చేశారు. వాళ్ళ పాప బీటెక్ చిత్తూరు దగ్గర చదువుతామంటే మంచి మార్కులు వచ్చి ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు టేకప్ చేసి ఆ అమ్మాయి ఫీజులు, హాస్టల్ ఫీజు కానీ మిగతా అన్నీ కూడా సకాలం వాళ్ళే జరుపుతూ
దాంతోపాటు ఆ అమ్మాయి ఎంత చదువుకుంటే అంత వాళ్ళు ఇవ్వడం, తర్వాత ఆర్థిక భరోసాను కూడా కల్పించడం. అంతేకాదు వాళ్ళు చెప్పేది ఏంటంటే మెరిట్ డివిజన్ లెవెల్లో లేదా మంచి అంటే ఊళ్ళో వేగ్గా చదివించడం కాదు, డివిజన్ లెవెల్లో మెరిట్ ఉండేటటువంటి స్టూడెంట్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు చదివించడం, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలకు ముందుండేటటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా శ్రీనివాస రెడ్డి గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసేటువంటి రవీంద్ర రెడ్డి గారికి, లబ్ధిదారులకి నమస్కారం. ఈ పరసల కార్యక్రమం నెల్లూరు సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి నెల అందిస్తున్న ఈ పరసల కార్యక్రమం ఈ నెల కూడా మనం ఈ గంటకి పరసలు అందజేస్తున్నాం. ముఖ్యంగా గున్నం సేవా సంస్థల గురించి చెప్పాలి. ఎందుకంటే బయట ఉండే ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి. అంటే కుల సంఘాలే కాకుండా మామూలుగా సమాజానికి పనికొచ్చే సంఘాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ ఎక్కువ భాగం చూస్తే ఏ కుల సంఘం అయినా సరే, ఏ సేవా సంఘం అయినా సరే, ఈ సేవా కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళు డొనేషన్ సేకరిస్తారు, విరాళాలు. ఎక్కువ విరాళాలు అటువంటి సంఘాలకు కానీ సేవా సంస్థలకు కానీ ఇచ్చేది మన రెడ్లనే. ఎక్కువ అంటే సింహభాగం విరాళాలు ఇచ్చేది సేవా సంఘాలకి రెడ్డి జాతి వారే ఉంటారు. కానీ మన రెడ్లు మన సంఘం కోసం, మన రెడ్ల కోసం ఎప్పుడు అంతకుముందు ఇటువంటి సేవా సంఘాలు ఏర్పడింది లేదు. ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఈ సంఘాలు ఏర్పడాల్సిన అవసరం వచ్చింది. సంఘాలు ఏర్పడ్డాయి. మన పేద ప్రజలకు, పేద రెడ్లకు ఉపయోగపడే విధంగా ఇటువంటి సంఘాలు వర్క్ చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోవడం. ఇలాంటి మహానుభావులు ముఖ్యంగా రవీంద్ర రెడ్డి గారు, గున్నం మధుసూదన్ రెడ్డి గారు ఆయన ధారాళంగా విరాళాలు ఇస్తున్నా కూడా దాన్ని అమలు జరిపే దాంట్లో, దానికి సూపర్వైజ్ చేసే దాంట్లో, ఈ కార్యక్రమం సరిగ్గా జరుగుతుందా లేదని చూసుకునే దాంట్లో, తిరిగి వాళ్ళకి ఇన్పుట్ ఇచ్చే దాంట్లో ఇటువంటి మన రవీంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమం ముఖ్యంగా జరుగుతుందంటే ఆయన దోహదం ఎంతో మనకుంది. రవీంద్ర రెడ్డి గారికి మన సంఘం తరఫున, మీ అందరి తరఫున ఎన్నో ధన్యవాదాలు చెప్తున్నాను. రవీంద్ర రెడ్డి గారు ఈ సంస్థ ద్వారా మనకే కాదు, జనరల్ పబ్లిక్ కూడా, సమాజానికి కూడా ఈ గున్నం వారి ట్రస్ట్ చాలా ఉపయోగపడుతుంది. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, స్కూళ్ళకి కానీ, ఈ విధంగా పిల్లలకి, విద్యార్థులకి ఎంతోమందికి ఉపయోగపడుతున్నటువంటి ఈ గున్నం సేవా సంస్థని ఎంతగానో అభినందించాలి. వాళ్ళు ఇంకా కూడా అభివృద్ధి చెందాలని, సమాజానికి ఇంకా ఉపయోగపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కలగజేసినటువంటి మా చెమ్మపూడి సేవా సంఘానికి, సేవా సంస్థకి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా వాకాడు మండలం వాకాడు డిపో నుంచి మొత్తం 105 బస్సులలో నడుపుతామని డిపో మేనేజర్ ఎం పెంచలయ్య తెలియజేశారు. వాకాడు డిపో నుంచి 25 బస్సులు, గూడూరు డిపో నుంచి 30 బస్సులు, వెంకటగిరి డిపో నుంచి, సూళ్లూరుపేట డిపో నుంచి 10 బస్సులు, నెల్లూరు 1, నెల్లూరు 2 డిపో నుంచి 30 బస్సులు వస్తున్నట్లు తెలియజేశారు. టికెట్ రేట్లు కోట నుండి తూర్పు కనుపూరుకు 35 రూపాయలు, నాయుడుపేట నుంచి తూర్పు కనుపూరుకు 60 రూపాయలు, సూళ్లూరుపేట నుంచి తూర్పు కనుపూరుకు 90 రూపాయలు, గూడూరు నుంచి తూర్పు కనుపూరుకు 45 రూపాయలు ఉన్నాయన్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు హానికరంగా చూసుకుంటామని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొత్తం 105 బస్సులు అయితే మేము ఆపరేట్ చేస్తున్నాము. మరి ఆ సందర్భంలో గూడూరు డిపో నుంచి 30 బస్సులు వస్తాయి. అదే వెంకటగిరి డిపో నుంచి 10 బస్సులు వస్తాయి. తర్వాత వాకాడ్ డిపో నుంచి 25 బస్సులు పెడుతున్నాము. తర్వాత సూలూరుపేట డిపో నుంచి 10 బస్సులు వస్తాయి. అదేవిధంగా నెల్లూరు 1 10 బస్సులు వస్తాయి. నెల్లూరు 2 నుంచేసి ఒక 15 బస్సులు వస్తాయి. నెల్లూరు 1 నుంచి కూడా 15 బస్సులు వస్తాయి. ఈ బస్సులన్నీ కూడా తూర్పు కనుపూరు జాతరకి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సక్సెస్ఫుల్గా ప్రయాణికుల యొక్క అవసరత తీర్చి అన్ని బస్సులు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మేము ప్రయాణికులకి సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేసాము. అది మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. చెప్పండి సార్. కోట కనుపూరు వచ్చేసి 35 రూపాయలు, గూడూరు కనుపూరు వచ్చేసి 45 రూపాయలు. అదేవిధంగా కనుపూరు వచ్చేసి 35 రూపాయలు. నాయుడుపేట తూర్పు కనుపూరు వచ్చేసి 60 రూపాయలు. సూలూరుపేట తూర్పు కనుపూరు వచ్చేసి 90 రూపాయలు.
ఇవన్నీ కూడా ప్రయాణికులకి అంటే 1.5 year అవన్నీ కూడా ఏం లేకుండా నార్మల్ ఫేరే అరేంజ్ చేయటం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయాణికులు సహకరించి ఆ సద్వినియోగాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను. ఓకే సార్. తిరుపతి జిల్లా వాకాడు మండలం ఎస్ఏఎల్ సిఈఎఫ్ హై స్కూల్ నందు 1999 నుంచి 2004 వరకు చదివిన పూర్వపు విద్యార్థులు గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించారు. ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఎక్కిన తర్వాత బాగా అర్థమైంది ఏంటంటే ఇలాంటి అవకాశాలు చప్పట్లు అధిరోహించినటువంటి ఆర్వి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా ఎంతో సంతోషంగా ఉన్నది. టీచర్స్ని కానీ ఈ కార్యక్రమం 3 batches చేసేదాన్ని. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్. ఆ చదివే పిల్లల్ని కానీ మీరు బాగా చదువుతారనే ఉద్దేశంతో చదివేది. ఆ రోషంతో మీరు ఫస్ట్ బ్యాచ్కి వచ్చేవాళ్ళు, సి బ్యాచ్ వాళ్ళు ఫస్ట్ బ్యాచ్కి వచ్చేవాళ్ళు, బి బ్యాచ్ వాళ్ళు కూడా ఫస్ట్ బ్యాచ్కి వచ్చేవాళ్ళు. కాబట్టి ఈరోజు టుడే ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. యు ఆర్ ఆల్సో నా ఆశీర్వాదాలు. మీరు చాలా ఇదిగా చాలా గుర్తుపెట్టుకొని మా టీచర్లని మేము గౌరవించుకోవాలా అనే ఆలోచన వచ్చినందుకు ఇప్పుడున్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళు ఉన్నప్పుడు చేస్తుంటే ఇంకా కొంచెం బాగుండేదేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు చదివిన దానికి, మీరు చదివినప్పుడు ఉండే డిసిప్లిన్కి ఇప్పుడు డిసిప్లిన్కి చాలా తేడా ఉంది. మీరు అయితే టీచర్లు అంటే చాలా గౌరవంగా, చాలా ఇదిగా, భయభక్తులతో పెద్దల పట్ల చాలా ఇదిగా ఉండేవాళ్ళు. అదే మేము చెప్తుంటాం, మీరు రాకపోయినప్పటికీ మీ గురించి మేము చెప్తా ఉంటాం. ఎంత ఇదిగా ఉండేవాళ్ళు వాళ్ళు అనేసి మీ గురించి మేము మాత్రం చెప్తానే ఉంటాం అన్నమాట. దాన్ని ఈ విధంగా కూడా మీరు ప్రూవ్ చేశారు. అదే వాళ్ళు కానీ ఉంటే ఇంకా బాగుండేది. అందరూ బాగా చదువుతున్నారు. మేము దెబ్బలు పడతానే ఉన్నాయి, మమ్మల్ని తిట్టుకొని కూడా ఉంటారు. అయినా కూడా మాకేం బాధలేదు, అది కామనే. పనిచేసినటువంటి టీచర్లందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికి కూడా నా బ్యాచ్ అని తెలియదు నాకు. తర్వాత ఇక్కడ నేను 2000లో టీచర్స్ అందరూ రిటైర్డ్ అయిపోయినాక మీకు స్కూల్ అసిస్టెంట్స్ ఎవరు లేరు. అప్పుడు పిఎస్కి ఎన్ఎస్కి టీచర్ లేరు అన్నప్పుడు నన్ను చెప్పమన్నారు. నేను బయాలజీ అయితే చెప్పగలను కానీ ఫిజికల్ సైన్స్ నాకు చాలా కష్టము, అందువల్ల నేను డిగ్రీలో కూడా నేను బయాలజీ తీసుకున్నాను అని చెప్పి ఎంతో చెప్తే ఎవరు వినలేదు. లేదు నువ్వు బాగా ప్రిపేర్ అవుతావు, నువ్వు చెప్పాలని హెల్మా టీచరు సుప్రసాద్ సారు బాగా ఫోర్స్ చేశారు నన్ను. చేసి నువ్వు చెప్పగలవు అని చెప్పి ఒప్పించారు పిఎస్ కూడా. కాబట్టి ఇంటికాడ రోజు బుక్ పట్టుకొని చదివేదాన్ని. పిఎస్ రోజు పాయింట్స్ వైజ్గా రాసుకునేదాన్ని, బొమ్మలన్నీ ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. మీకంటే ఎక్కువగా ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడికి వచ్చి చెప్పేదాన్ని. ప్రతి బొమ్మ వేయాలి. పిఎస్ ఉదయం పిఎస్, సాయంకాలం అన్నది. కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు మీరు కూడా. ఏ పాఠం ఇది పిఎస్ ఎన్ఎస్ అనేది కూడా కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు. అట్లా అయిపోయింది, బాగా ఎక్కువ ఒత్తిడి అయిపోయింది మీకు కూడా, నాకు కూడా ఎక్కువ అయిపోయింది. నోట్స్ కూడా చాలా చెప్పాల్సి వచ్చేది. కాబట్టి ఒక బొమ్మ వేసినప్పుడు టైం అయిపోతుంది, ఇంకా 2 నిమిషాలు ఉంది అన్నప్పుడు త్వరగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఆ బొమ్మ నెక్స్ట్. తిరుపతి జిల్లా చిలుకూరు మండలం కలవకాండ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిలకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం. గూడూరు పట్టణంలోని హోటళ్లు, బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న దుకాణాల్లో మున్సిపల్ మరియు పోలీసు అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గుండం సేవ ట్రస్ట్ భరోసా కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.